వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి పులివెందుల సీట్ నుంచి మారబోతున్నారా? పులివెందుల నుంచి కాకుండా వచ్చే ఎన్నికల్లో వేరే చోట నుంచి పోటీ చేయబోతున్నారా? ఇప్పుడు ఈ ప్రచారం ఆంధ్రప్రదేశ్ సోషల్ మీడియాలో చాలా బలంగా నడుస్తుంది. దీనికి గల కారణం ఏంటి అంటే, ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపించుకున్న సర్వేలో పులివెందుల నియోజకవర్గంలో జగన్ క్రేజు గతంతో పోల్చినప్పుడు తగ్గింది, వైసీపీ బలం తగ్గింది. అందులోనూ పులివెందుల మీద టీడీపీ ఫోకసు చాలా బలంగా ఉంది అనేది వాళ్ళ సర్వేలో వచ్చిన అంచనాట. వైసీపీ గ్రాఫ్ తగ్గింది అనేది మాత్రం వచ్చిందంట. సరే, అఫీషియల్గా వాళ్ళు చేపించుకున్న సర్వేని బయటకు ఇవ్వలేదు కాబట్టి ఇప్పటివరకు ఇదంతా అనఫీషియల్ సమాచారం అనుకోవాలి. కానీ అఫీషియల్గా మనకు కనపడుతుంది ఏంది అంటే, లేటెస్ట్గా పులివెందుల రూరల్ మండలంలో జడ్పీటీసీ ఉప ఎన్నిక జరిగింది. అది జగన్మోహన్ రెడ్డి గారి సొంత మండలం. ఆ మండలం వాళ్ళకి బలమైన కంచుకోట. అక్కడ జరిగినటువంటి జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు అని మీరు అనొచ్చు. టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి, అధికార బలాన్ని టీడీపీ వాడింది కాబట్టి వైసీపీ ఓడిపోయిందేమో అని మీరు అనొచ్చు కాక. కానీ అంతకంటే ఇంకా వెనక్కి వెళ్తే, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే, అది కూడా బ్యాలెట్ పద్ధతిలో జరిగాయి ఎన్నికలు. ఆ బ్యాలెట్ పద్ధతిలో జరిగిన ఎన్నికల్లో, అది కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే, పులివెందుల్లో వైసీపీ కంటే టీడీపీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి. అంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ కంటే టీడీపీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి జగన్ అధికారంలో ఉన్నప్పుడే, అది కూడా బ్యాలెట్ పద్ధతిలో. ఇది ఒకటి. రెండోది, మొన్న రీసెంట్గా అక్కడ జడ్పీటీసీ ఉప ఎన్నిక జరిగితే పులివెందుల రూరల్ మండలంలో వైసీపీకి దారుణమైన పరాభవం, డిపాజిట్ కూడా దక్కలేదు. మూడోది ఏంటంటే, 2019 ఎన్నికలతో పోల్చినప్పుడు 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఓటింగ్ తగ్గింది, మెజార్టీ తగ్గింది. సరే, జగన్మోహన్ రెడ్డి గారే గెలిచి ఉండొచ్చు, ఎందుకంటే ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్థి కాబట్టి, ముఖ్యమంత్రిగా ఉండి పులివెందులలో పోటీ చేశారు కాబట్టి ఓడిపోతారని మనం అనుకోలేం. కాబట్టి ఆ జగనే గెలిచినప్పటికీ 2019తో పోల్చినప్పుడు మెజార్టీ తగ్గింది. ఇది 3. పైగా 4వ రీజన్ ఏంటంటే, తెలుగుదేశం పార్టీ గతంలాగా లేదు, పులివెందుల మీద ఫోకస్ చేస్తుంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పులివెందుల మీద ఫోకస్ చేయలే. ఇప్పుడు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ బాధ్యతలు తీసుకున్న తర్వాత పులివెందుల మీద విపరీతమైన ఫోకస్ చేస్తున్నారు. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడిని కుప్పం నుంచి కూడా గెలవనీయకుండా చేయాలని కుప్పంను ఫోకస్ చేసినప్పుడు, మనం ఎందుకు పులివెందుని ఫోకస్ చేయకూడదు అనేది నారా లోకేష్ గారి ఆలోచన కావచ్చు. అందుకని పులివెందుని గట్టిగా ఫోకస్ చేస్తున్నారు గతం కంటే భిన్నంగా. గతంలో ఏంటంటే, మేబీ రాజశేఖర రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఒక అండర్స్టాండింగ్ ఉండేది, మేబీ నేను అనుకోవటం. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కూడా కుప్పాన్ని టార్గెట్ చేయలేదు, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా పులివెందులని టార్గెట్ చేయలేదు. కుప్పం చంద్రబాబు నాయుడు గారికి సేఫ్ జోన్ సీటుగా ఉంటూ వస్తూ ఉంది, పులివెందుల రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి సేఫ్ జోన్ సీటుగా వస్తూ ఉంది. దీన్ని డిస్టర్బ్ చేయాలని వాళ్ళు ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఇప్పుడు అలా లేదు పరిస్థితి, రాజకీయాలు మారిపోయినాయి. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు, కాదంటే వివేకానంద రెడ్డి గారు, తర్వాత వైఎస్ విజయమ్మ గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ కుటుంబమే కొన్ని దశాబ్దాలుగా అక్కడి నుంచి పోటీ చేస్తుంది, గెలుస్తుంది, అది నిజమే. కానీ పరిస్థితిలో మార్పులు వచ్చినాయి, జగన్ వాళ్ళకి నచ్చట్లేదు. రెండోది, రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పుడు అక్కడ లోకల్ రాజకీయాలన్నీ కూడా వైఎస్ వివేకానంద రెడ్డి గారు చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎవరు చూస్తున్నారు? అవినాష్ రెడ్డి చూస్తున్నారు. అంటే జగన్ స్టేట్ పాలిటిక్స్లో బిజీగా ఉన్నాడు కాబట్టి వైఎస్ అవినాష్ రెడ్డి అక్కడ లోకల్ పాలిటిక్స్ చూస్తున్నాడు. అక్కడ వైఎస్ అవినాష్ రెడ్డి అంత పెద్దగా జనానికి కనెక్ట్ కావట్లేదు. రెండోది, అసలు వైఎస్ కుటుంబంలో గొడవలకు కారణమే ఈ అవినాష్ రెడ్డి, రాజశేఖర రెడ్డి కుటుంబం ఇలా కావటానికి కారణమే అవినాష్ రెడ్డి అనేటువంటిది అక్కడ జనాల్లో ముద్రపడింది. వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపాడు, రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని విడదీశాడు, అన్నా చెల్లెలకి మధ్య గొడవలు పెట్టాడు, తల్లిని కొడుకును కూడా వేరు చేశాడు. అంతా కారణం అవినాష్ రెడ్డి అనేది రాజశేఖర రెడ్డి గారి అభిమానంలో కూడా అది పడిపోయింది. దానివల్ల అవినాష్ రెడ్డి అక్కడ జనాలకి, రాజశేఖర రెడ్డి గారి అభిమానులకి కనెక్ట్ కాలేకపోతున్నాడు. ఈ రకరకాల పరిణామాలు ఉంటాయి. అందుకే ఈ మధ్యకాలంలో జగన్ గారే సొంతంగా టైం ఇస్తున్నారు పులివెందులకి. ఆయనే జనంతో డైరెక్ట్గా కలుస్తున్నారు. చూడండి, నెలకొకసారైనా పులివెందులు పోతున్నారు. నువ్వు పోయిన ప్రతిసారి ఒక 2 నుంచి 3 రోజులు పులివెందుల్లో ఉంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ జనాన్ని డైరెక్ట్గా కలుస్తున్నాడు. లోకల్ లీడర్ ఇంటికి జగన్ డైరెక్ట్గా వెళ్తున్నాడు. ఒకప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు కూడా జగన్ అపాయింట్మెంట్ దొరికేది కాదు. కానీ పులివెందుల వరకు లోకల్ లీడర్ ఇంటికి స్వయంగా జగన్ వెళ్తున్నాడు. ఎందుకు? పులివెందులో తన బలాన్ని కాపాడుకోవటం కోసం. ఇది కాపాడబడుతుంది అని నమ్మకం వస్తే మేబీ పులివెందుల నుంచే పోటీ చేస్తాడేమో, లేదు అంటే వేరే చోటుకు మారుతాడేమో. పైగా ఇప్పుడు ఒక పెద్ద ఇబ్బంది ఉంది. ఏమిటి అంటే డీలిమిటేషన్.
డీలిమిటేషన్లో భాగంగా పులివెందుని ఖచ్చితంగా టీడీపీ ఫోకస్ చేస్తాయి. ఇప్పుడున్న పద్ధతి ప్రకారం పులివెందులు ఉన్నీరు. పులివెందులో జగన్కి బలంగా ఓట్లు వచ్చే మండలాలు గ్రామాలు తీసి వేరే నియోజకవర్గాన్ని క్రియేట్ చేస్తారు. పెద్దగా బలం లేనటువంటి అంటే వైసీపీకి పెద్దగా బలం లేని గ్రామాలని పులివెందుల అసెంబ్లీలో కలుపుతారు. బలం ఉన్న వాటిని తీసి వేరే చోట కలుపుతారు. బలం లేని తీసుకొచ్చి పులివెందుల్లో కలుపుతారు. అప్పుడు వైసీపీ ఖచ్చితంగా ఓటింగ్ తగ్గిద్ది. జగన్కి ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంటుంది. అప్పుడైనా జగన్ ఇక పులివెందుల నుంచి మారక తప్పదేమో. పైగా ఈసారి పులివెందుల నుంచి వైఎస్ విజయమ్మ ఇండిపెండెంట్గా పోటీ చేస్తారు అనే ప్రచారం కూడా ఉంది. ఎందుకంటే ఆమె పులివెందుల మాజీ ఎమ్మెల్యే. నిజానికి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆవిడే ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. అంటే అప్పుడు జగన్ గారు నిలబెట్టారు ఆమెని. జగన్ గారి కోసం రాజకీయాల్లోకి వచ్చింది ఆవిడ. కానీ తర్వాత 2014 ఎన్నికల్లో ఆమెకు అన్యాయం చేసి ఆమెను తీసిపోయి వైజాగ్ ఎంపీగా పంపించి పులివెందులో సేఫ్ జోన్ సీట్ కాదు జగన్ గారు పోటీ చేశారు. కానీ అంటే తల్లిని పక్కన పెట్టడం కోసం జగన్ గారు వేసిన స్కెచ్ ఒకటి, సేఫ్ జోన్ సీటు తన చేతిలో ఉండాలనే కారణం రెండు. అప్పుడు ఈ రెండు కారణాలతో అది చేశాడు. ఇప్పుడు ఆ విజయమ్మే వచ్చి కొడుకు మీద పోటీ చేస్తే, ఎందుకంటే విజయమ్మతో పోటీ చేపించాలని ఒకవైపు సునీతమ్మ ఒకవైపు షర్మిలమ్మ చక్రం తిప్పుతున్నట్టుగా బయట కథనాలు నడుస్తున్నాయి. అదే జరిగితే వైఎస్ఆర్ ఫ్యామిలీ అనుకూల ఓట్ బ్యాంకు 2 ముక్కలు అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది రకరకాలుగా ఉంది పరిస్థితులు. ఈ రకరకాల పరిస్థితుల్లో నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందు నుంచి వేరే సీటుకి మారుతారు అనే ప్రచారం నడుస్తుంది. ఇప్పటికైతే ఇదంతా ఊహాగానమేనండి. ఆ రోజుకున్న పరిస్థితుల్లో నుంచి, ఆ రోజు జరగబోయే పరిణామాల్లో నుంచి ఏ మండలం ఎటెళ్ళిద్ది, ఏ గ్రామం ఎటెళ్ళిద్ది, అప్పుడు డీలిమిటేషన్ తర్వాత పులివెందులు ఎలా ఉంటుంది, అప్పుడు పరిస్థితిలో తన బలం ఏంటి అనేది అన్నీ చెక్ చేసుకున్నాక జగన్ గారు అక్కడే ఉంటామా వేరే చోటకి మారటమా అని చూసుకుంటాడు. మేబీ చూడాలి. థ్యాంక్ యూ.